హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భారత్ క్రాంతి ఛానల్. ఈరోజు మనం 26 జనవరి 2026 ద హిందూ న్యూస్ పేపర్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోసం ఎలా చదవాలో చూద్దాం. నేను యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్కి లింక్ చేస్తూ మీకు చెప్తాను. బట్ సేమ్ పేపర్ ఎనీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్కైనా హెల్ప్ అవుతుందండి. సో నేను యూపీఎస్సీ సిలబస్ని రిఫరెన్స్గా తీసి చెప్తాను. మీరు ఏ స్టేట్ పిఎస్సి చదివినా యూపీఎస్సీ చదివినా మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో పేజ్ వైజ్ వెళ్తాం. సో ప్రతి పేజ్లో ఏమైనా రిలవెంట్ ఆర్టికల్ ఉంటే నేను డిస్కస్ చేస్తాను, లేదా నేను మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాను. సో ఈ ఫస్ట్ పేజ్లో ఎటువంటి రిలవెంట్ ఆర్టికల్ నాకు కనిపించట్లేదు. ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయ్యేంత క్వశ్చన్ వచ్చేంత ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏం కనబడట్లేదు. సో ఇక్కడ మనకు రెండో పేజ్లో చూస్తే ఈ బాటంలో మనకి పద్మ అవార్డ్స్ గురించి ఒక ఆర్టికల్ ఉంది. నేషన్ ఆనర్స్ 131 పర్సనాలిటీస్ విత్ పద్మ అవార్డ్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య పద్మ అవార్డ్స్ ఇచ్చింది. సో దాని మీద ఒక ఆర్టికల్ పడింది. ఈ ఆర్టికల్ చదవచ్చు, ఓకే, ఫర్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ కోసం. బట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చూడాలంటే అసలు పద్మ అవార్డ్స్ ఏంటి అనేది చూడాలి. ఏంటి పద్మ అవార్డ్స్, ఇలాంటి అవార్డ్స్ ఏమున్నాయి అనేది మనం చూసుకోవాలి. లైక్ ఇండియాలో మనకి సివిలియన్ అవార్డ్స్ అనేవి ఉన్నాయి. సో భారతరత్న అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డు. దాని తర్వాత పద్మ అవార్డ్స్ అనేవి నెక్స్ట్ వస్తాయి అన్నమాట. పద్మ అవార్డ్స్లో మళ్ళీ పద్మ విభూషణ్ టాప్ మోస్ట్, పద్మభూషణ్ నెక్స్ట్, పద్మశ్రీ మూడిట్లో లాస్ట్. నెక్స్ట్ ఇలానే సివిలియన్ అంటే ఇవి కామన్ పీపుల్కి, ఓకే, సామాన్య ప్రజలకి. సివిలియన్ అవార్డ్స్ లానే మనకి మిలిటరీ అవార్డ్స్ ఉన్నాయి. మిలిటరీ అవార్డ్స్ని వచ్చి మనం గ్యాలంటరీ అవార్డ్స్ ఉంటాం. టోటల్ 6 గ్యాలంటరీ అవార్డ్స్ ఉంటాయి. మళ్ళీ ఈ గ్యాలంటరీ అవార్డ్స్ 2 టైప్స్. ఒకటి వచ్చేసేమో వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్. గ్యాలంటరీ అంటే ధైర్య సాహసాలు చూపించడం అనమాట. సో వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్, వార్ టైంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ధైర్య సాహసాలు చూపించే వాళ్ళకి ఇవ్వడానికి 3 అవార్డ్స్ ఉన్నాయి. వీర్ చక్ర, మహావీర్ చక్ర, పరమవీర్ చక్ర. పరమవీర్ చక్ర అన్నిటికంటే లార్జెస్ట్ మిలిటరీ టైటిల్, ఓకే, మిలిటరీ అవార్డ్, సారీ. అలాగే పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్. పీస్ టైంలో, ఆర్డినరీ టైంలో సేవలు అందించిన మిలిటరీ పీపుల్ కోసమేమో శౌర్య చక్ర, కీర్తి చక్ర, అశోక్ చక్ర అని ఉంది. ఓకే, మనకి తర్వాత పేజీల్లో మనకి ఏమొస్తుందంటే ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఆస్ట్రోనాట్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్కి వెళ్ళిన మొదటి ఇండియన్ అనమాట ఆయన. సో ఆయనకి అశోక్ చక్ర ఇచ్చున్నారు, హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్. తర్వాత ఆర్టికల్స్లో ఉంది ఒకటి. ఓకే, సో ఇలా మనం పద్మ అవార్డ్స్ అంటే ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఈ ఎగ్జామ్ పరంగా ఏమేమి ఇంపార్టెంట్ అవుతాయంటే ఇవి ఎవరిస్తారు, ఏ బేసిస్ మీద ఇస్తారు, ఏ కమిటీ డిసైడ్ చేస్తుంది, అలాగే లిమిట్ ఏమైనా ఉందా, ఎవ్రీ ఇయర్ ఎన్ని అవార్డ్స్ ఇవ్వచ్చు. ఇక్కడ 131 ఉంది. ఏ లిమిట్ ఎంత, లిమిట్ దాటి వెళ్ళారా, ఏ ఎక్సెప్షన్స్తో వెళ్ళారు. ఓకే, భారతరత్న కానీ ఇది కానీ ఎవరిస్తారు, ఏమొస్తుంది దీంతో, ప్రైజ్ అంటే ఏంటి, క్యాష్ అవార్డు ఏమైనా ఉందా, ఇలాంటివి చూసుకోవాలి ఎగ్జామ్ కోసం. ఓకే, మూవింగ్ ఆన్. ఇది ప్రిలిమ్స్కేనండి అంత ఇంపార్టెంట్, మెయిన్స్కి ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, నెక్స్ట్ నేను తీసుకున్నది ఢిల్లీ ఎడిషన్. ఇందులో ఏమైనా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంటే నేను చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేమో ఈ 4th పేజ్లో మనకి మలయాళం లాంగ్వేజ్ బిల్ కోసం ఒకటి ఉంది. సో ఏంటి మలయాళం లాంగ్వేజ్ బిల్? ఈ న్యూస్ మీరు చదవక్కర్లేదు, చాలా వరకు మనం న్యూస్ చదవక్కర్లేదు. బట్ న్యూస్లో వచ్చిన ఇష్యూ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఈ మలయాళం లాంగ్వేజ్ బిల్ గురించి ఈ పర్టికులర్ మినిస్టర్ ఏవైతే కామెంట్స్ చేస్తున్నారో అవి మనం చదవాల్సిన అవసరం లేదు. బట్ మలయాళం లాంగ్వేజ్ బిల్ అంటే ఏంటి అనేది మనకు జనరల్గా తెలియాలి. ఏంటి మలయాళం లాంగ్వేజ్ బిల్ అంటే? సో ఈ రీసెంట్గా మనకి కేరళ గవర్నమెంట్ వచ్చేసి మలయాళం లాంగ్వేజ్ బిల్ అనేది పాస్ చేసింది. వాళ్ళు ఏమంటారంటే కేరళలో ఇంతవరకు ఇంగ్లీష్ అండ్ మలయాళం 2 అఫీషియల్ లాంగ్వేజెస్. అంటే స్కూల్స్లో ఇంగ్లీష్ చెప్తారు, మలయాళం చెప్తారు. అప్లికేషన్స్ అన్ని, గవర్నమెంట్ అప్లికేషన్స్ అన్ని ఇంగ్లీష్లో మలయాళం 2 ఉంటాయి. కోర్టు జడ్జిమెంట్స్ ఇస్తే ఇంగ్లీష్లో మలయాళం 2 ఇస్తుంది. అలా ఉంటుంది, 2 అఫీషియల్ లాంగ్వేజ్. బట్ ఇప్పుడు ఓన్లీ దే హ్యావ్ మేడ్ మలయాళం ఇస్ ద సోల్ ప్రైమరీ అఫీషియల్ లాంగ్వేజ్. ఇప్పుడు మలయాళం ఒక్కటే అఫీషియల్ లాంగ్వేజ్ అన్నమాట. అందరూ మెయిన్ కమ్యూనికేషన్ మలయాళంలో చేయాలి. స్కూల్లో అంతా ప్రాసెస్ అంతా మలయాళంలో జరగాలి. అయితే వీళ్ళు ఆల్రెడీ ఈ యాక్ట్లో కొన్ని ఎగ్జామ్స్ ఇచ్చున్నారు మైనారిటీస్కి. ఎందుకంటే కేరళలో మనకి కన్నడ లాంగ్వేజ్ మైనారిటీస్ ఉన్నారు, కేరళ స్టేట్లో తులు అనే ఒక లాంగ్వేజ్ మైనారిటీస్ ఉన్నారు, తమిళ్ మైనారిటీస్ ఉన్నారు, చాలామంది ఇలా ఉంటారు. సో కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చున్నారు. బట్ స్టిల్ ఈ యాక్ట్ని చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇది మైనారిటీ హక్కుల్ని ఉల్లంఘన చేస్తుందని చెప్పేసి. సో మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 29, 30 అండ్ 350A ఇలా 3 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవన్నీ లాంగ్వేజ్ రిలేటెడ్ డీల్ చేస్తాయి అన్నమాట, మైనారిటీ రైట్స్తో డీల్ చేస్తాయి. సో వీటిని అది వైలేట్ చేస్తుంది అన్న ఒక వాదన వినబడుతుంది.
సో ఆ పరంగా మీరు ఈ సమ్మరీ చదువుకోవచ్చు. నేను సమ్మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బ్రీఫ్గా చిన్నది చెప్పేసి నేను ఎగ్జామ్కి లింక్ చేసుకొని ఎలా చదవాలో మీకు చెప్తున్నాను అంతే. పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు 3 గంటలు పడుతుంది. నేను అలా చెప్పట్లేదు, ఎలా చదవాలో మీకు చెప్తున్నాను. తర్వాత మీరు వచ్చి ఎవ్రీ ఆర్టికల్ చదువుకోవాలి. సో ప్రిలిమ్స్ పరంగా చూస్తే మనకి మలయాళం లాంగ్వేజ్ బిల్ అంటే ఏంటి ఇంపార్టెంట్, ఎందుకంటే అది న్యూస్లో ఉంది. అసలు ఏంటి బిల్లు, బేసిక్ ప్రొవిజన్స్ ఏంటో ఒకసారి చూసుకోవాలి. ఓకే, అలాగే మన కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో అఫీషియల్ లాంగ్వేజ్ ప్రొవిజన్స్ ఏంటో చూసుకోవాలి. ఆర్టికల్ 29, 30, బికాస్ ఈ ఆర్టికల్ మెన్షన్ కూడా అయింది కాబట్టి ఈ రెండు చూసుకోవాలి. మైనార్టీ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతుంది. అలాగే మనకి ఆర్టికల్ 350A ఫెసిలిటీస్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్ అట్ ప్రైమరీ స్టేజ్ గురించి డిస్కస్ చేస్తుంది. ఓకే, పవర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ లాంగ్వేజ్ పాలసీ. అసలు స్టేట్ లెజిస్లేచర్కి లాంగ్వేజ్ పాలసీ మీద పవర్స్ ఏమున్నాయి, ఏ పవర్తో, ఏ ఆర్టికల్ ఇచ్చిన పవర్తో మనకి కేరళ గవర్నమెంట్ లా పాస్ చేసింది. ఓకే, గవర్నర్ రోల్ ఏంటి బిల్స్ యాక్సెప్ట్ చేయడంలో, అసెంట్ చేయడంలో. అంటే ఇప్పుడు మన ఈ కేరళ గవర్నమెంట్ ఏదైతే బిల్ పాస్ చేసిందో అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, గవర్నర్ దగ్గర పర్మిషన్ ఇవ్వట్లేదు. ఓకే, సో ఆ గవర్నర్ రోల్ ఏంటి అనేది కూడా బిల్స్ పాస్ చేయాలి మనం చూసుకోవాలి. మెయిన్స్ పరంగా చూస్తే మనకి జిఎస్ పేపర్ 1కి ఇది లింక్ చేయొచ్చు, ఎందుకంటే జిఎస్ పేపర్లో మనకి డైవర్సిటీ ఆఫ్ ఇండియా ఉంది, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా. సో చాలా లాంగ్వేజెస్ ఉండడం, చాలా లాంగ్వేజెస్ ఉన్న పీపుల్ ఒక చోట కలిసి ఉండడం అనేది ఇండియా యొక్క ఫీచర్, స్పెసిఫిక్ ఫీచర్. ఓకే, అది ఇండియా యొక్క డైవర్సిటీ, మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం కదా. బట్ ఇలాంటి లాంగ్వేజ్ ప్రొవిజన్స్ ఏమైనా అది మనకి నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియా మీద హిందీ ఇంపోజ్ చేసిన, ఆర్ ఒక స్టేట్లో మెజారిటీ లాంగ్వేజ్ అనేది మైనారిటీస్ మీద ఇంపోజ్ చేసిన, ఇప్పుడు కేరళ లాగా, ఇదేమైనా వైలేట్ అవుతుందా, ఆ డైవర్సిటీకి ఎగ్నిస్ట్కి వెళ్తుందా అనేది చూసుకోవాలి ఇక్కడ మెయిన్స్కి. జిఎస్ పేపర్ 2 ముందుగా చెప్పినట్టుగానే మనకి ఫండమెంటల్ రైట్స్కి, లాంగ్వేజ్ రిలేటెడ్ కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్కి ఈ ఆర్టికల్ 350A ఏదైతే ఉందో అలాంటి వాటికి ఇది లింక్ అవుతుంది మనకి. సో ప్రిలిమ్స్ మెయిన్స్ అంతా రిజిడ్ సెపరేషన్ ఏం లేదని మనకి. ప్రిలిమ్స్లో అడిగే ఏదైనా సరే మెయిన్స్లో అడగచ్చు, మెయిన్స్లో అడిగే ఏదైనా ప్రిలిమ్స్లో అడగచ్చు. జనరల్గా ఎంతవరకు పీవైక్యూ ట్రెండ్ బట్టి ప్రిలిమ్స్ పరంగా ఏం చదువుకోవాలి, మెయిన్స్ పరంగా ఏం చదువుకోవాలని చెప్తున్నాను. బట్ థియరిటికల్లీ ఎలాగైనా అడగచ్చు. ఓన్లీ లిమిటేషన్ ఏంటంటే ఆయన పేపర్ సెటర్ యొక్క ఇమాజినేషన్ చెప్తే ఎటువంటి మెయిన్స్ క్వశ్చన్ అయినా ప్రిలిమ్స్గా ఫ్రేమ్ చేయొచ్చు. ఎటువంటి ప్రిలిమ్స్కి మీరు చదివేదైనా సరే మెయిన్స్లో క్వశ్చన్ అడగకపోయినా మీరు దాన్ని రాయొచ్చు, మీ ఆన్సర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి దాన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ పేజ్లో ఏం కనిపించట్లేదు. సో ఇక్కడ ఈ 9వ పేజ్లో మనకి రీసెంట్గా ఒక చిన్న మీటింగ్లో ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ చేసిన ఒక రిమార్క్స్ మీద, ఆయన కామెంట్స్ మీద ఈ చిన్న ఆర్టికల్ అనమాట. ఈ ఆర్టికల్ మనం చదవకపోయినా పర్వాలేదు, బట్ ఇందులో ఆయన చాలా అంశాలు టచ్ చేశారు, చాలా థీమ్స్ అనేది టచ్ చేశారు. ఆయన ఏంటి ప్రెసెంట్ ఇండియాలో సమస్యలు ఏమేమి వస్తున్నాయి అని చెప్పేసి ఆయన టచ్ చేసి ఉన్నారనమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. లైక్ ఆయన ఏం చెప్తున్నారంటే ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎలక్షన్ కమిషన్, ఓకే, ఇలాంటివి న్యూట్రాలిటీ లేకుండా పక్షపాతం వహిస్తున్నాయి అని చెప్పేసి చాలా ఎక్విజేషన్ నడుస్తుంది ఈ మధ్య. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్యాక్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కండక్ట్ చేస్తుంది, దానిపైన చాలా క్రిటిసిజం వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అలాగే మనకి హైకోర్టులు ఉన్నాయి, హైకోర్టులు సుప్రీంకోర్టులు ఉన్నాయి. ఇవి ఇండిపెండెంట్గా పనిచేయాలి. ఇండియాలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఒకటి ఉంది. జ్యుడిషియరీ వేరేగా పనిచేస్తుంది, ఎగ్జిక్యూటివ్ వేరేగా పనిచేస్తుంది, లెజిస్లేచర్ వేరేగా పనిచేస్తుంది. బట్ కొంతమంది జడ్జిలు కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కాంట్రవర్షియల్ ఆర్డర్స్ ఇచ్చారు గవర్నమెంట్ ఫేవర్ చేయడం కోసం, అలా అనేసి ఒక చిన్న ఎక్విజేషన్ అనమాట. సో దాని మీద కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గవర్నర్స్ కండక్ట్ అండ్ మిస్యూజ్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్. మనకు ఒక 2-3 ఆర్టికల్స్ పడ్డాయి గవర్నర్స్ పవర్ మీద. సో మనకి ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ ఉంటారు, ఆ గవర్నర్ని సెంట్రల్ గవర్నమెంట్ మనకు అపాయింట్ చేస్తుంది. ఓకే, స్టేట్ గవర్నమెంట్ యాక్చువల్ పవర్ వచ్చేసేమో చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. వీళ్ళేమో పీపుల్ చేత ఎలక్ట్ చేయబడతారు, ఎన్నికల ద్వారా వస్తారు చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. బట్ గవర్నర్ వచ్చేసేమో మనకి యూనియన్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అంటే యూనియన్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన మనిషి నామినల్ హెడ్, ఎందుకంటే ఆయన పీపుల్ ద్వారా ఎలక్ట్ అవ్వలేదు. బట్ మనకేమవుతుందంటే చాలా స్టేట్స్లో ఎక్కడెక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పార్టీస్ వేరుగా ఉన్నాయో, ఇప్పుడు మాకు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది, స్టేట్ గవర్నమెంట్లో బీజేపీ లేని ప్లేసెస్లో యూజువల్లీ మనం గమనిస్తుంది ఏంటంటే రియాలిటీలో ఆ స్టేట్ గవర్నర్స్ అనేవాళ్ళు ఆ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్తో చీఫ్ మినిస్టర్తో కోఆపరేట్ చేయట్లేదు. ఓకే, సో ఈ ఇష్యూ అనేది నడుస్తుంది. గవర్నర్స్ కండక్ట్ అండ్ మిస్యూజ్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్స్, వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడాలని మనకు చెప్పేసి ఆర్టికల్ 175 అండ్ 176 చెప్తున్నాయి. చూస్తాం తర్వాత స్లైడ్స్లో కూడా చూస్తాం. ఆర్టికల్ 175, 176 చెప్పిన వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్టు మాట్లాడకుండా అలా వెళ్తున్నారనమాట. సో అవి ఒక డిబేట్స్ అనేవి నడుస్తున్నాయి. సో
గవర్నర్స్ కండక్ట్ అండ్ మిస్యూజ్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్స్ అనేది కూడా డిబేట్లో ఉంది, అది కూడా రైస్ చేసి ఉన్నారు. ఓకే, ఇంకొకటి చూస్తే మనకి యూనియన్ గవర్నమెంట్ స్థాయిలో ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయాలంటే చేసే పవర్ మనకి పార్లమెంట్కి ఉంది, కానీ గవర్నర్ ఇంపీచ్ చేసే పవర్ స్టేట్ లెజిస్లేచర్కి ఇవ్వలేదు. సో అలాంటిది ఒకటి ఉండాలి అనేసి ఈయన చెప్పడం జరిగింది. అలాగే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్, మనకి కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉందో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ట్రాన్స్ఫర్స్ చూసుకుంటుంది. అందులో కొంచెం ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇచ్చి కొలీజియం వాటి వినడం అలా జరిగింది. సో వాటిపైన కూడా కామెంట్ చేస్తున్నారు. ఓకే, సో చెప్పాను కదా, ఎలక్షన్ కమిషన్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తుంది SIR, దాని మీద కూడా మనకు కామెంట్ వచ్చింది. సో ఇవన్నీ మీరు ఎగ్జామ్ చదువుకోవాలి. ఈ ఫెడరల్ టెన్షన్స్ కాజ్డ్ బై సెంట్రల్ స్టేట్ ఫ్రిక్షన్ అండ్ గవర్నర్స్ యాక్షన్. సో ఇవన్నీ మనకి ఎగ్జామ్కి హెల్ప్ అయ్యే థీమ్స్ మీద ఈయన టచ్ చేసి ఉన్నారు. ఓకే, అండ్ ఇది ప్రిలిమ్స్కి అంతా లింక్ ఏం లేదు, మెయిన్స్కి చూస్తే మీరు ఎలా లింక్ చేసుకోవచ్చు. GS పేపర్ 2 అండ్ GS పేపర్ 4కి మనం లింక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏముంటుందంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్, చెప్పినట్టుగా మనకి సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇక్కడ రెండు విధాలుగా మాట్లాడుతున్నారు. అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇండియాలో రెండు ఉంటాయి. ఒకటి హారిజాంటల్ సెపరేషన్ ఆఫ్ పవర్, లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి, జ్యుడిషియరీకి వీళ్ళ మధ్యలో పవర్ డివిజన్ ఉంటుంది. ఇది మనకి హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్. అలాగే వెర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ కూడా ఇండియాలో ఉంటుంది. యూనియన్ గవర్నమెంట్ కొన్ని పవర్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్కి సమ్ పవర్స్ ఉంటాయి. ఓకే, సో వెర్టికల్గా కూడా మన పవర్స్ డివైడ్ అయి ఉన్నాయి. సో ఈ మొత్తాన్ని మనం సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. సో ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్కి మనం లింక్ చేసుకోవచ్చు GS పేపర్ 2లో. అలాగే అపాయింట్మెంట్ టు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఏదైతే గవర్నర్ కానీ, లేదా ఎలక్షన్ కమిషన్ కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, ఇలాంటివి ఏవైతే న్యూస్లో ఉన్నాయో GS పేపర్ 2లో దాని రిలేటెడ్ సిలబస్ అని మనం చూసుకోవాలి. ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైన్ టు ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ అంటే మనకి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, యూనియన్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఉన్న ఆ స్ట్రక్చర్ ఫెడరల్ స్ట్రక్చర్ అనమాట. ఇష్యూస్ ఏమైనా ఉంటే లైక్ ఇప్పుడు గవర్నర్ ఇష్యూ అనేది మనకి ఒక ఫెడరల్ ఇష్యూ. యూనియన్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో ఫ్రిక్షన్, వాళ్ళిద్దరి మధ్యలో కోఆపరేషన్ లేకపోవడాన్ని అది చూపిస్తుంది. కాబట్టి ఇది ఇష్యూ రిలేటెడ్ టు ఫెడరల్ స్ట్రక్చర్. ఓకే, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబిలిటీ, లైక్ ఇప్పుడు జడ్జెస్ కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, వీళ్ళు ఎవరికి అకౌంటబుల్, లేదా గవర్నర్ ఎవరికి అకౌంటబుల్. గవర్నర్ ఎన్నుకోబడలేదు, బట్ గవర్నర్ పీపుల్ కూడా సమాధానం ఇవ్వరు. ఓకే, జడ్జిలు ఏం జడ్జిమెంట్ ఇచ్చినా వాళ్ళు ఎవరికి చెప్పక్కర్లేదు. సో అకౌంటబిలిటీ అనేది కూడా మనకి ఇక్కడ ఉంది. అకౌంటబిలిటీ GS పేపర్ 2లో ఉంటుంది, అలాగే GS పేపర్ 4లో కూడా ఉంటుంది. ఓకే, అలాగే ఎథికల్ కన్సర్న్స్ అండ్ డైలమాస్ ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ లైక్ జడ్జిలు న్యూట్రల్గా ఉండాలి, బట్ జడ్జిలు న్యూట్రల్గా ఉండకపోతే ఏంటి, గవర్నర్ న్యూట్రల్గా ఉండాలి, బట్ వాళ్ళు ఉండకపోతే ఏంటి, ఇలాంటివి ఎథికల్ కన్సర్న్స్ ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోతే ఈ లెఫ్ట్ సైడ్ ఎడిటోరియల్ చూసారు. మొత్తం ఈరోజు పేపర్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇది ఏంటంటే చూడండి, టైటిల్ చూడండి, నియో కొలినియల్ షాడోస్. సో మనకి కొలోనియలిజం అనేది ఒకటి ఉంది. సో ఒకప్పుడు బ్రిటిషర్స్ కానీ, మిగతా యూరోపియన్స్ కానీ అన్ని దేశాలకు వెళ్ళి ఆ దేశాన్ని ఆక్రమించి, లైక్ బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చారు, యూరోపియన్స్ ఆఫ్రికాకి వెళ్ళారు, ఆఫ్రికాని ముక్కలు చేసుకుని పరిపాలించారు, ఇండియాని ఒక 200 సంవత్సరాలు పరిపాలించారు, ఇండియాని కూడా ముక్కలు చేసేసి వెళ్ళిపోయారు. ఈ ప్రాసెస్ అంతా కొలినైజేషన్, అండ్ వాళ్ళు వెళ్ళిపోవడం డీకొలినైజేషన్ అనమాట. సో ఇదంతా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ప్రపంచంలో అన్ని కంట్రీస్ ఫ్రీగా ఉన్నాయి, ఇలాంటి ఒపీనియన్ అంతా అందరూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కొత్త టైప్ ఆఫ్ కొలినియలిజం చూస్తున్నాం, నియో కొలినియలిజం. అంటే ఏంటంటే ఒకప్పుడు పొలిటికల్గా రూల్ చేసేవాళ్ళు, లైక్ బ్రిటిషర్స్ మొత్తం ఇండియన్ రూల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు USA తీసుకోండి, USA ఈ మధ్య వెనిజులా దేశంలోకి వెళ్ళి వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో, ఈ నికోలస్ మదురో అనే పర్సన్ USకి కోఆపరేట్ చేయట్లేదు, USకి ఫుల్ యాంటీ అనమాట. ఈ పర్సన్ని లిటరల్లీ వాళ్ళు కిడ్నాప్ చేసేసి వేరే ఆయన డిప్యూటీని పెట్టి ఇప్పుడు వాళ్ళ మొత్తం కంట్రీని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చుట్టూ కంట్రీకి షిప్స్ పెట్టి బ్లాకెడ్ పెట్టేసి, మీరు మా పర్మిషన్ లేకుండా ఆయిల్ అమ్మలేరు, మీరు US చెప్పినట్టు వినాలి, US చెప్పిన పాలసీలో తీసుకురావాలి, మీరు చైనా క్లోజ్ అవ్వకూడదు, రష్యా క్లోజ్ అవ్వకూడదు, ఇలాంటి రూల్స్ పెడుతుంది ఇప్పుడు US. సో US ఇనేవే ఇప్పుడు వెనిజులాని ఆల్మోస్ట్ ఇండైరెక్ట్గా పరిపాలిస్తుంది. వాళ్ళ ఎకనామిక్ స్ట్రక్చర్ని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ని, వెనిజులా అనేది ప్రపంచంలో అత్యధిక ఆయిల్ ఉన్న కంట్రీ. సో వెనిజులా ఆయిల్ని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళు లిటరల్లీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు కంట్రీని. సో ఇది నియో కొలినియలిజం అనమాట. సో ఇలాంటి థీమ్స్ అనేవి డిస్కస్ చేయబడ్డాయి. ఓకే, నియో కొలినియలిజం. ఓకే, అలాగే ఇంకొకటి, ఈ వెనిజులాతో పాటు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య ఏం చెప్తున్నారంటే ఆయన గ్రీన్లాండ్ కావాలంట. గ్రీన్లాండ్ ఎందుకు ఇప్పుడు ఈ టైంలో కావాలి, మన గ్రీన్లాండ్ పైన
ఆర్క్టిక్ ఉంటుంది, ఆర్క్టిక్ ఏరియా. నార్త్ పూల్ అనేది ఉంటుంది. అక్కడ మామూలుగా అయితే ఇంతవరకు చాలా ఐస్ ఉంది. అక్కడి నుంచి ఎవరు షిప్స్తో కానీ ఎవరు కానీ ట్రావెల్ చేయలేరు. బట్ ఈ మధ్య ఏమవుతుందంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఐస్ అంతా కరిగిపోతుంది. ఎప్పుడైతే ఐస్ కరిగిపోతుందో ఇప్పుడు మనకు అవి సీ రూట్స్ అయిపోతున్నాయి, షార్ట్ కట్స్ వచ్చేస్తున్నాయి. లేదంటే నార్మల్గా మనం అట్లాంటిక్ ఓషన్ నుంచి కానీ ఇండియన్ ఓషన్ నుంచి కానీ చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు షార్ట్ కట్ వచ్చేసింది, యూఎస్ టు రష్యా కానీ. సో ఆర్క్టిక్ మంచు కరగడం వల్ల ఈ షార్ట్ కట్ రావడం వల్ల ఇవన్నీ కొత్త రూట్స్. అలాగే ఈ ఆర్కిటిక్ ఐస్ కింద ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో అవి మినరల్స్ అవ్వచ్చు, న్యాచురల్ గ్యాస్ అవ్వచ్చు, పెట్రోలియం అవ్వచ్చు, ఈ రిసోర్సెస్ కూడా ఇప్పుడు అందరికి యాక్సెస్ కావాలి. ఓకే, అందుకు మనకి చైనా గ్రీన్లాండ్ మీద కొంచెం పట్టు తెచ్చుకోవడం చూసింది. ఎప్పుడైతే చైనా గ్రీన్లాండ్ క్లోజ్ అవుతుందో యూఎస్ వచ్చేసి ఇప్పుడు నాకు గ్రీన్లాండ్ కావాలి, గ్రీన్లాండ్ అమెరికాలో పార్ట్ అయిపోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఓకే, సో ఇదంతా నియోపోలినిజం, రిసోర్స్ నేషనలిజం. దీంట్లో మెయిన్ వన్ ఆఫ్ ద సెంటర్ థీమ్ ఏంటంటే ఆర్క్టిక్ ఏరియా. ఓకే, క్లైమేట్ చేంజ్ ఎలా కొత్త కాంపిటీషన్, జియో పొలిటికల్ కాంపిటీషన్ ఇస్తుంది, కొత్త ట్రేడ్ రూట్స్ ఎలా ఓపెన్ చేస్తుంది. ఓకే, గ్రీన్లాండ్ వాల్యూ ఏంటి, గ్రీన్లాండ్ అది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఐలాండ్ గ్రీన్లాండ్ వచ్చేసి, అందులో రేర్ ఎర్త్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, గ్రీన్లాండ్ లొకేషన్ గురించి ఇవన్నీ చూసుకోవాలి మనం. ఓకే, ఇవన్నీ డిస్కషన్ అయ్యింది ఈ ఆర్టికల్. ఓకే, యుఎస్ చైనా మధ్య రైవల్రీ డిస్కషన్ అయ్యింది. ఓకే, ఆథర్ కూడా ఏమంటాడంటే యుఎస్ ఇలాంటి యాక్షన్స్ వల్ల, వెంజులాలో చేసింది కానీ, గ్రీన్లాండ్ డిమాండ్ చేయడం కానీ, ఇలాంటి యాక్షన్స్ వల్ల యుఎస్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఇంతవరకు చైనాకు దూరంగా ఉండి యుఎస్ ఫ్రెండ్స్ ఉన్న కంట్రీస్ లైక్ ఇండియా, వీళ్ళని యుఎస్ చైనా వైపు తోసేస్తుంది. ఎందుకంటే యుఎస్ బిహేవియర్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. ఓకే, సో ఒక కొలియల్ పవర్ లాగా బిహేవ్ చేస్తుంది, మనకి రూల్ చేసిన బ్రిటిషర్స్లా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు యుఎస్తో క్లోజ్ అవ్వడానికి అందరూ డౌట్ పడుతున్నారు. ఓకే, యుఎస్ని గుడ్డిగా ఎవరు నమ్మట్లేదు అనమాట, అది ఇందులో. అలాగే టెన్షన్ బిట్వీన్ సెల్ఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్స్ అండ్ గ్రేట్ పవర్ ఇంట్రెస్ట్. సో ఈ అన్ని దేశాల్లో గ్రీన్లాండ్ అవ్వచ్చు, వెనిజులా అవ్వచ్చు, ఈ ఆర్క్టిక్ ఏరియాలో అవ్వచ్చు, ఇక్కడ ఆల్రెడీ ఉన్న కొంతమంది పీపుల్ ఉంటారు. ఇప్పుడు వెనిజులా దేశంలో ఆల్రెడీ వెనిజులా సిటిజన్స్ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ దేశాన్ని పరిపాలించుకునే హక్కు ఉంటుంది. వాళ్ళ పవర్ని, వాళ్ళ దేశాన్ని పరిపాలించుకునే వాళ్ళ హక్కును ఉల్లంఘించి, అలాగే గ్రీన్లాండ్ పీపుల్ వాళ్ళ ల్యాండ్ పైన ఉన్న హక్కులు ఉల్లంఘించి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటారంటే నాకు ఇవన్నీ కావాలి. సో ఇక్కడ మనకేమవుతుందంటే ఆ ఇండిజినస్ పీపుల్, నేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది వైలేట్ అవుతుంది. ఎందుకు? గ్రేట్ పవర్స్కి, ఈ పెద్ద కంట్రీస్, పవర్ఫుల్ కంట్రీస్కి వాళ్ళు అనుకున్నది జరగాలి కాబట్టి. ఓకే, అలాగే మనకి రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్. సో మనం యునైటెడ్ నేషన్స్ అని పెట్టుకున్నాం, దానికి చార్టర్ పెట్టుకున్నాం, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, చాలా రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవన్నీ రూల్స్ పెట్టి ఆ రూల్స్ ప్రకారం అన్ని కంట్రీస్ ఫాలో అవుతాయి. ఇండియా లాంటి కంట్రీస్ చాలా ఫాలో అవుతున్నాయి. బట్ ఈ సూపర్ పవర్స్ అనేవి చైనా, యుఎస్ అనేవి ఫాలో అవ్వట్లేదు. సో రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది ఎరోడ్ అయిపోతూ ఉంది అన్నమాట, స్లోగా మాయం అయిపోతూ ఉంది. సో ఈ ఆర్టికల్ అనేది దాని గురించి డిస్కస్ చేస్తుంది. ఓకే, సో అవి డిస్కస్ చేసిన కీ థీమ్స్. ప్రిలిమ్స్ ఫోకస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ఆర్టికల్ ఎందుకు అసలు న్యూస్లోకి వచ్చింది, ఈ మధ్య వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక మీటింగ్ జరిగింది స్విట్జర్లాండ్లో, డావోస్ అనే సిటీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే మీటింగ్ జరిగింది. అక్కడ డొనాల్డ్ ట్రంప్ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కామెంట్స్ గురించి మనం మాట్లాడాం ఎంతసేపు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏంటో ఎవరికైతే తెలియదో ఒకసారి తెలుసుకోండి, ఎందుకంటే అది న్యూస్లో ఉంది. అలాగే నార్దర్న్ సీ రూట్, ఏదైతే ఈ ఆర్క్టిక్ ద్వారా వెళ్తుందో దాన్ని మనం నార్దర్న్ సీ రూట్ అంటాం. ఈ ఆర్క్టిక్ జియో పాలిటిక్స్ కొంచెం చూసుకోవాలి. ఓకే, అలాగే ఆర్క్టిక్ జోగ్రఫీ చూసుకోవాలి. ఇప్పుడు గ్రీన్లాండ్ అవ్వచ్చు, అక్కడ ఉన్న ఇంపార్టెంట్ ఐస్ షీట్స్ అయి ఉండొచ్చు. ఓకే, అక్కడ ఉన్న ఇంపార్టెంట్ ల్యాండ్ ఫార్మ్స్ అవ్వచ్చు, ఒకసారి చూసుకోవాలి ఎగ్జామ్కి జోగ్రఫీ పరంగా. ఓకే, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి మనకి యూఎస్ చైనా రెండింటి రైవలరీ, అది ఇండియాని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో ఒకసారి చూసుకోవాలి. అలాగే మనకి రేర్ ఎర్త్ మినరల్స్ అని గ్లోబల్ సప్లై చైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అని, క్రిటికల్ మినరల్స్ అని కొన్ని ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్ అయిపోయి. ప్రస్తుతానికైతే చైనా పైన మొత్తం ప్రపంచం అంతా డిపెండ్ అవుతుంది కాబట్టి, గ్రీన్లాండ్లో కూడా ఉన్నాయి కాబట్టి, అందుకు డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్లాండ్ నాకు కావాలి అన్నాడు. సో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి కొంచెం ఇప్పుడు ఇంపార్టెంట్లో ట్రెండింగ్లో ఉన్నాయి. అలాగే ఇండిజినస్ బాడీస్, మనకి ఇక్కడ ఈ గ్రీన్లాండ్ అవ్వచ్చు, ఈ ఆర్క్టిక్ రీజన్లో నేటివ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇన్యూయిట్ సర్కంపోలార్ కౌన్సిల్ అనేది ఒకటి ఫామ్ చేస్తున్నారు. ఇదేంటి? ఆర్క్టిక్ రీజన్లో ఉన్న నేటివ్ పీపుల్, వాళ్ళని మనం ఇన్యూయిట్స్ అంటాం. ఒకప్పుడు ఎస్కిమోస్ అనేవాళ్ళు, బట్ ఎస్కిమోస్ అనేది ఒక డిరాగేటరీ, అవమానకరమైన పదం అనమాట. సో వాళ్ళు ఇన్యూయిట్స్ అని పిలుస్తారు. సో ఇన్యూయిట్ సర్కంపోలార్ కౌన్సిల్ అనేది వాళ్ళ హక్కులు పరిరక్షించుకోవడానికి వాళ్ళు ఫామ్ చేసిన కౌన్సిల్. సో ఈ కౌన్సిల్ కూడా ఇందులో మెన్షన్ చేయబడింది కాబట్టి ఒకసారి ఇదేంటో చూసుకోండి, ఇన్యూయిట్ సర్కంపోలార్ కౌన్సిల్ అంటే ఏంటో చూసుకోండి.
ఓకే, అలాగే మెయిన్స్కి వచ్చేసేమో మనకి జిఎస్ పేపర్ 1లో వచ్చేసేమో పొలిటికల్ ఫిలాసఫీస్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అని ఒక టర్మ్ ఉంది. సో పొలిటికల్ ఫిలాసఫీస్ అంటే మనకి ఇవన్నీ వస్తాయి, లైక్ క్యాపిటలిజం, కమ్యూనిజం, సోషలిజం, కొలనలిజం ఇవన్నీ వస్తాయి. అలాగే ఇప్పుడు కొత్త ఫిలాసఫీ వస్తుంది, లైక్ డొనాల్డ్ ట్రంప్ నియో కొలనలిజం అనే ఈ ఫిలాసఫీ ఆయన ఓపెన్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఓకే, సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటనేది కూడా మనం చూసుకోవాలి. ఓకే, అలాగే ఇంత జాగ్రఫీ డిస్కషన్లో ఉంది, ఇన్ని ఏరియాస్, వెనిజులా, గ్రీన్లాండ్, ఆర్క్టిక్ రీజన్, కాబట్టి ఆ జాగ్రఫీ అంతా చూసుకుంటాం ఒకసారి. అలాగే చేంజెస్ ఇన్ క్రిటికల్ జాగ్రఫిక్ ఫీచర్స్ డ్యూ టు క్లైమేట్ చేంజ్. సో మనకు జిఎస్ పేపర్ 1లో ఇది డైరెక్ట్గా ఉంది సిలబస్. ఈ ఐస్ క్యాప్ మెల్టింగ్ అని ఇలాంటి జాగ్రఫికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో క్రిటికల్వి, చాలా ఇంపార్టెంట్వి, వాటిలో చేంజెస్. నెక్స్ట్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చేసాము మనకి. బైలేటరల్, రీజనల్, గ్లోబల్ గ్రూపింగ్స్ అండ్ అగ్రిమెంట్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. ఇది సిలబస్లో ఉన్న లైన్. సో మనకి ఇక్కడ ఆర్క్టిక్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది, కంట్రీస్ అని కలిపి ఆర్క్టిక్ కౌన్సిల్ అనేది ఫామ్ చేసుకున్నాయి. ఇక్కడ మనం ఇన్వైట్ కౌన్సిల్ అని కూడా చూసాం. ఇలాంటివన్నీ ఈ డెవలప్డ్ కంట్రీస్ యొక్క పాలసీస్, పాలిటిక్స్ అండ్ గ్రూప్స్ ఇవి ఇండియాని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో మనం చూసుకోవాలి. ఓకే, ఇది జిఎస్ పేపర్ 2లో డైరెక్ట్గా ఇచ్చున్నారు. ఓకే, జిఎస్ పేపర్ 3కి వచ్చేసారు, క్లైమేట్ చేంజ్ అండ్ దాని ఇంప్లికేషన్స్ అనేవి మనం చూసుకోవాలి. ఇది యాక్చువల్లీ అన్ని టచ్ అవుతుంది. జిఎస్ పేపర్ 1కి లింక్ అవుతుంది, జిఎస్ పేపర్ 2కి లింక్ అవుతుంది, జిఎస్ పేపర్ 3కి లింక్ అవుతుంది. అన్నిటికీ లింక్ అవుతున్న కామన్ థీమ్ అనమాట ఇది. అలాగే జిఎస్ పేపర్ 4 కూడా మనం లింక్ చేసుకోవచ్చు, ఎథికల్ ఇష్యూస్ అండ్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇప్పుడు యూఎస్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి జిఎస్ పేపర్ 4లో ఈ లైన్ ఉంది, ఎథికల్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని. సో దానికి కూడా మనం లింక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ కూడా మనకి యూఎస్ వెనిజులాలో చేసిన దాని గురించే. సో ఈ డాక్ట్రిన్ ఏదైతే వేరే దేశాల్లో వెళ్ళి వాళ్ళకి నచ్చిన గవర్నమెంట్ ఇంపోజ్ చేసుకోవడం, వాళ్ళకి నచ్చిన పాలసీని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఏదైతే ఉందో, ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ 200 సంవత్సరాల క్రితం యుఎస్ ప్రెసిడెంట్ మన్రో అని ఒక పర్సన్ ఉండేవాళ్ళు. ఆయన ఇలాంటి దాన్ని నమ్మి మన్రో డాక్టరీన్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేశాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అదే చేస్తున్నాడు విత్ కొన్ని చేంజెస్ అనమాట. ఈయనకి నచ్చిన చేంజెస్ చేశాడు కాబట్టి ఆ మన్రో డాక్టరీని ఇప్పుడు డన్రో డాక్టరీన్ అంటున్నారు. ఓకే, డొనాల్డ్ ట్రంప్ పేరు మీద. సో మిగతావన్నీ మాట్లాడితే ఇప్పుడు ఇందులో ఏం మాట్లాడారంటే, ఇప్పుడు యుఎస్ వెనిజులా పైన ఎలా అటాక్ చేసింది, ఎలా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, ఆయిల్ కంట్రోల్ చేస్తూ ఎవరికి షిప్పింగ్ చేయకుండా శాంక్షన్స్ చేసి బ్లాకేడ్ పెట్టి అక్కడ ఉన్న లీడర్స్ని ఇబ్బంది పెట్టి, మీరు మా మాట ఇంటేనే పవర్లో ఉంటారు, మీరు మా మాట వినకపోతే పవర్ నుంచి తీసేస్తున్నారు, ఇలా బెదిరించడం వల్ల అక్కడ లీడర్స్ తగ్గి యూఎస్ చెప్పింది తప్పక చేస్తున్నారు అనమాట. సో ఈ వాళ్ళ పరిస్థితుల గురించి మాట్లాడి ఈ డాండ్రా డాక్టరీన్, నియో కొలనలిజం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో దాని గురించి డిస్కషన్ అయింది. ఓకే, సో మీరు జస్ట్ పాజ్ చేసి చూడొచ్చు. ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి లింకేజ్ ఏదైతే ఉందో సేమ్ ముందు ఆర్టికల్కి ఏదైతే చూసామో సేమ్ అదే. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసేమో మనకి ఇండియా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ రెండింటి మధ్య టైస్ గురించి ఒక ఒపీనియన్ అనేది పడింది. ఇదేంటంటే రీసెంట్గా యుఏఈ ప్రెసిడెంట్ ఇండియాని విజిట్ చేసి ప్రైమ్ మినిస్టర్ని కలిశారు. సో ఇండియా, యుఏఈ మధ్య బలపడుతున్న సంబంధాల గురించి ఆర్టికల్ అన్నమాట. ఎలా రెండు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాయి, న్యూక్లియర్ సెక్టార్లో అవ్వచ్చు, ఎనర్జీ సెక్టార్లో అవ్వచ్చు, ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టార్లో అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సెట్రా. సో అలా ఈ ఆర్టికల్ డిస్కస్, పర్టికులర్ న్యూస్ కంటెక్స్ట్ అనేది లేదు, ఇది ఇందుకే వచ్చిందనేం లేదు, జస్ట్ యుఏఈ ప్రెసిడెంట్ విజిట్ చేశారు కాబట్టి మొత్తం ఓవర్వ్యూ చూసుకున్నారు అనమాట ఇండియా యుఏఈ టైస్. సో మీరు నోట్స్లో ఇండియా యుఏఈ టైస్ గురించి యాడ్ చేసుకోవడానికి ఇది చాలా మంచి ఆర్టికల్. ఓకే, సో ఏం మాట్లాడుకున్నారంటే పాజ్ చేసి ఒకసారి చూసుకోండి. ఇవన్నీ మాట్లాడుకున్నారు మనకి జనరల్ పాయింట్స్. అయితే ఇందులో కొన్ని ఆర్గనైజేషన్స్ మెన్షన్ చేస్తున్నారు, ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ అయ్యేవి. లైక్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంది ఇండియాకి, యుఏఈకి. అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అలాగే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాం. దీనికి మనకి యుఏఈ కూడా కావాలి ఇండియాకి. ఓకే, అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అనేది మనకి GS3లో ఉంది. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూసుకోవచ్చు. అలాగే ఇండియాకి ఒకటి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది ఉంది, NIIF, ఇది ఒకసారి చూసుకోవచ్చు. గిఫ్ట్ సిటీ అనేది ఒకటి ఉంది గుజరాత్లో, దాని గురించి కూడా మాట్లాడారు, అది కూడా చూసుకోవచ్చు. సో అలాగే ఇందులో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేది కూడా ఒకటి మెన్షన్ చేశారు. ఏంటి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, ఇది ఎలా పాత కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, మెయిన్స్ లింకింగ్ చూసుకుంటే మనకి GS పేపర్ 2 అండ్ GS పేపర్ 3. ఓకే, ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది మనకి నెక్స్ట్ పేజ్లో,
ఎడ్యుకేషన్ మీద ఒకటి ఇచ్చున్నారనమాట, బిగ్గర్ స్కూల్స్ అండ్ బెటర్ ఫ్యూచర్స్ అని చెప్పేసి. ఇది కూడా పర్టికులర్గా ఇచ్చారని రీజన్ ఏం లేదు, సింపుల్గా చెప్తాను చూడండి. మీరు ఈ ఆర్టికల్ చదువుకుంటే మెయిన్స్లో కంటెంట్గా హెల్ప్ అవుతుంది అంతే. ఓకే, డైరెక్ట్గా క్వశ్చన్ రాదు, ప్రిలిమ్స్లో అంత లింక్ ఏం లేదు. బట్ ఈ ఆర్టికల్లో బేసికల్ ఏమంటారంటే, ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు పూర్ కంట్రీ, లిటరసీ తక్కువగా ఉన్న కంట్రీ, బట్ అప్పటి నుంచి మనం అందరికీ ఎడ్యుకేషన్ తీసుకెళ్ళడానికి చాలా చేసాం, ఎడ్యుకేషన్ యాక్సెస్ కోసం చాలా చేసాం. సో ఇప్పుడు అందరికీ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉంది, స్కూల్కి వెళ్ళడం అంత పెద్ద విషయం కాదు అందరికీ. సో ఇప్పుడు ఇండియా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, మన ఫస్ట్ గోల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ఏంటంటే అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి, ఒక ల్యాబ్స్ కానీ, ఓకే, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ పెట్టి, ఎక్కువ టీచర్లు పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం మీద ఫోకస్ చేయాలి. మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ఒకటి ఉంది, దాంట్లో మనకు కొన్ని గోల్స్ ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ ఈ గోల్స్ మీట్ అవ్వాలి 2030 గల, హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ గోల్స్ మీట్ అవ్వాలి 2035 లోపు, ఇలాంటి గోల్స్ ఉన్నాయి మనకి. సో ఈ గోల్స్ మీట్ అవ్వాలంటే మనం ఎడ్యుకేషన్లో ఏం చేంజెస్ చేయాలి అనేది డిస్కస్ చేసి ఉన్నారు ఈ ఆర్టికల్లో. ఓకే, సో దీన్ని వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 2లో ఇష్యూస్ రిలేటింగ్ టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సోషల్ సెక్టర్ అని ఒకటి ఉంది. సోషల్ సెక్టర్ అంటే మనకి హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ వస్తాయి. సో దానికి ఇది లింక్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఇన్ వేరియస్ సెక్టర్స్. సో ఇక్కడ వేరియస్ సెక్టర్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ సెక్టర్. ఓకే, సో అలా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేమో ఇంకొక ఆర్టికల్, మనకి కొన్ని రోజుల్లో బడ్జెట్ రాబోతుంది, ఒక 3-4 డేస్లో మనకు బడ్జెట్ ప్రవేశపెడతారు. యాక్చువల్ బడ్జెట్ వచ్చాక అందులో ఏముందో లేదో చూసి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి చూసుకుంటే బాగుంటుంది. బట్ కొన్ని రోజులుగా బడ్జెట్ మీద ఆర్టికల్స్ వేస్తున్నారు హిందూలో. సో డిఫరెంట్ సెక్షన్స్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ అనేవి కన్వే చేస్తున్నారు. సో ఇక్కడ ఏముందంటే మనకి లేడీస్కి బెనిఫిట్ అయ్యేలా బడ్జెట్లో ఏం చేయొచ్చు అనేది ఈ ఆర్టికల్ మీద ఒక డిస్కషన్ అయితే అయింది. అంటే లేడీస్ చాలా ఈ కాలంలో కూడా చాలా అన్ప్రొడక్టివ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు చాలా బర్డెన్ అనేది చేయడం వల్ల వాళ్ళు ఇండియా ఎకనామిక్స్ సరిగ్గా కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు. ఎలా వాళ్ళని ఫ్రీ చేయొచ్చు అనేది ఒక డిస్కషన్ అనేది ఇందులో జరిగింది, చూడొచ్చు మీరు. సో జిఎస్ పేపర్ 2లో వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ మీరు లింక్ చేసుకోవచ్చు సోషల్ జస్టిస్లో. ఇక్కడ వల్నరబుల్ సెక్షన్ వచ్చేసి ఉమెన్ అనమాట. ఓకే, అలాగే జిఎస్ పేపర్ 3లో మనకి ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ గవర్నమెంట్ బడ్జెట్కి మనం లింక్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసేమో నెక్స్ట్ పేజ్లో ఇష్యూస్ సరౌండింగ్ గవర్నర్స్ అడ్రస్. సో చెప్పాను కదా ఇందాక మనం అనుకున్నట్టుగానే. సో ఫస్ట్ కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 175 అండ్ 176 అనే ఉన్నాయి. సేమ్ ఇదే ఆర్టికల్ చెప్తున్నాను, ఇదే ఆర్టికల్ ఇన్ డెప్త్ వెళ్తున్నాను. ఓకే, సో ఆర్టికల్ 175, 176 అనే ఉంది. ఇదేంటంటే ఎప్పుడెప్పుడు గవర్నర్ అసెంబ్లీలో మాట్లాడాలి అనేది క్లియర్గా రాసింది. కొన్ని సందర్భాల్లో చీఫ్ మినిస్టర్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కానీ చెప్తే గవర్నర్ వచ్చి మాట్లాడాలి. అది డిస్క్రిషన్, మ్యాండేటరీ కాదు, డిస్క్రిషన్. కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క డిస్క్రిషన్, గవర్నర్ది కాదు. అలాగే కొన్ని సందర్భాల్లో గవర్నర్ ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఎప్పుడెప్పుడు మాట్లాడాలనేది 175, 176లో ఉంది, ఆర్టికల్స్ ఒకసారి చూసుకోండి. సో ఖచ్చితంగా మాట్లాడాల్సిన కొన్ని సిచ్యుయేషన్ ఉంది. అప్పుడు కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏవైతే డాక్యుమెంట్ ఇస్తారో వాళ్ళ అచీవ్మెంట్స్ ఇవని చెప్పి ముందు స్టేట్మెంట్ ఇస్తారు. ఆ అడ్రస్ని వాళ్ళు చదవాలి, ఆ స్టేట్మెంట్ని ఆయన చదవాలి. బట్ మనకి ఏదైతే మనం ఆల్రెడీ చెప్తున్నాం కదా, గవర్నర్ రోల్ అనేది కాన్స్టిట్యూషన్ కాంట్రవర్సీలో ఉంది. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్తో కోఆపరేట్ చేయట్లేదు. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు చదవకపోవడం, అసలు చదవకుండా వెళ్ళిపోవడం, ఇలానేవి జరుగుతున్నాయి ఈ మధ్య. సో తమిళనాడులో ఈ మధ్య గవర్నర్ ఏకం అసెంబ్లీ సెషన్ అలా లేచి వెళ్ళిపోయారు బయటికి. సో ఇలా ఏదైతే జరుగుతుంది ఇది కాన్స్టిట్యూషన్కి ఎగనిస్ట్గా జరుగుతుంది అని ఈ ఆర్టికల్లో ఆధార్ అనేది మనకు చెప్తున్నారు. ఓకే, అలాగే ఈ గవర్నర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని సాల్వ్ చేయాలంటే మనకి ఆల్రెడీ మనకి సెంట్రల్ స్టేట్ రిలేషన్ మీద 2 కమిషన్ పెట్టున్నాం, సర్కారియా కమిషన్ అండ్ పూంచి కమిషన్ అని చెప్పేసి. సో మనకి లక్ష్మీకాంత్లో ఈ 2 రాసి కూడా ఉంటాయి. సో ఈ సర్కారియా పూంచి కమిషన్ రికమెండేషన్స్ అనేవి 2 ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్ రెండింటికి ఇంపార్టెంట్. సో అవి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద, గవర్నర్ పోస్ట్ మీద చాలా రికమెండేషన్స్ చేసి అన్నీ ఇంక ఇంప్లిమెంట్ చేయలేదు మనం. సో గవర్నర్ ఇంత కాంట్రవర్షియల్ రోల్ అయిపోతుంది కాబట్టి మేబీ ఈ 2 కమిషన్స్ చేసినట్లు ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయొచ్చు, గవర్నర్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య బంధాలు ఇంప్రూవ్ చేయడానికి అన్నట్టు ఈ ఆర్టికల్ మెన్షన్ చేసి ఉన్నారు. ఓకే, సో 175, 176 చూసుకోండి. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే పొలిటిసైజేషన్ ఆఫ్ గవర్నర్స్ పోస్ట్, గవర్నర్ యొక్క పోస్ట్ పొలిటిసైజేషన్ అనేది ఇష్యూ అయిపోతుంది. ఓకే, సో ప్రిలిమ్స్ పరంగా 175, 176 ఆర్టికల్స్ చూసుకుంటారు. గవర్నర్ రోల్ ఏంటి, ఆయన నామినల్ హెడ్. ఓకే, ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సలహా పైన పనిచేయాలి, ఎయిడ్ అండ్ అడ్వైస్ పైన. ఎక్కడ ఆయన డిస్క్రిషన్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు అనేది ఒకసారి చూసుకోవాలి మనం. అలాగే మనకి కొన్ని మోషన్స్ ఉంటాయి,
పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్లో కానీ పాస్ చేసే మోషన్స్ అనేవి ఉంటాయి. సో మనకు లక్ష్మీకాంత్లో కూడా ఈ మోషన్స్ అనేవి ఉంటాయి. డీటెయిల్ చదవాలి మనం, ఇంపార్టెంటే. సో మోషన్ ఆఫ్ థ్యాంక్స్, రెజల్యూషన్ అన్నమాట. మోషన్స్ అంటే రెజల్యూషన్స్. సో ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఒకటి చదువుకోవాలి. ఓకే, అలాగే మెయిన్స్కి చూస్తే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లింక్ చేసుకోవచ్చు. ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు ఫెడరల్ స్ట్రక్చర్ కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, సో సెంట్రల్ స్టేట్ ఫెడరల్ స్ట్రక్చర్లో కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేవి ఇచ్చున్నారు. ఈ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం వచ్చిందని కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ రాసింది. ఓకే, సో ఇదొక చిన్న రిలవెంట్ ఆర్టికల్, అంత హైలీ రిలవెంట్ కాదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆనాస్ ఆర్కైవ్ అని చెప్పేసి ఇది ఒక వెబ్సైట్ అనమాట. వీళ్ళొక హ్యాకర్స్ గ్రూప్. అయితే వీళ్ళు ఏమంటారంటే మాకు ఒక మంచి గోల్ ఉంది, ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వాలి, ఇది మా గోల్ అంటారు ఈ హ్యాకర్స్. సో ప్రపంచం మొత్తం చాలా రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని రీసెర్చ్లు అనేవి పబ్లిష్ చేసినప్పుడు వాళ్ళు ఓన్లీ రిచ్ మెంబర్స్కి వాళ్ళు మెంబర్షిప్ పెట్టుకొని ఆ మెంబర్షిప్ కట్టిన జర్నల్స్లోనే వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సో కామన్ పీపుల్, డబ్బులు లేని రీసెర్చర్స్ అవి చదవడానికి యాక్సెస్ ఉండదు అనమాట. సో అలాంటి రిచ్ పీపుల్కి మాత్రమే యాక్సెస్ ఉన్న జర్నల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు హ్యాక్ చేసి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేస్తున్నారు ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు. సో వీళ్ళ ఎండ్ గోల్ మంచిదే, బట్ వీళ్ళు చేసేది వచ్చేసేమో డిజిటల్ పైరసీ. ఓకే, రీసెంట్గా స్పాటిఫై అని చెప్పేసి ఒక మ్యూజిక్ పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ ఉంటుంది, అందులో చాలా పాడ్కాస్ట్లు కూడా ఉంటాయి. సో అందులో డేటాని వీళ్ళు హ్యాక్ చేశారు, ఓపెన్గా అందరికీ అవైలబుల్గా పెడుతున్నారు. సో ఇక్కడ డిస్కషన్ ఏంటంటే డిజిటల్ పైరసీ అంటే ఏంటి, అసలు డిజిటల్ పైరసీ అంటే ఏంటో మనం చూసుకోవాలి ప్రిలిమ్స్కి. కాపీరైట్ ఏంటి, ఎందుకంటే వీళ్ళు కాపీరైట్ అయిన మెటీరియల్ తీసుకొచ్చి ఓపెన్ సోర్స్లో పెడుతున్నారు. సో అదేంటి ఒకసారి చూసుకోవాలి. అలాగే GS4లో మనకు ఒక డిబేట్ ఉంటుంది, ఎండ్స్ ముఖ్యమా మీన్స్ ముఖ్యమా, ఎథిక్స్ ఆఫ్ మీన్స్ అండ్ ఎండ్స్. సో ఆ రకం కూడా మనం చూసుకోవాలి ఇది, ఎందుకంటే వీళ్ళ ఎండ్స్ చాలా మంచిగా ఉన్నాయి, బట్ వీళ్ళ మీన్స్ అనేవి క్వశ్చనబుల్గా ఉన్నాయి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, శుభాన్ శుక్లా ISSకి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్, ఈయనకి అశోక్ చక్ర ఇచ్చున్నారు. సో అంతే అండి, మనకి ఈరోజు పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని మనం డిస్కస్ చేసేసుకున్నాం. సో నేను ఎలా చదవాలో మీకు చెప్పాను, అన్ని ఆర్టికల్స్ మీరు చదివి నోట్స్లో ఎక్కడెక్కడ యాడ్ చేసుకోవాలో అక్కడ యాడ్ చేసుకుని ప్రిలిమ్స్కి ఏ డైమెన్షన్స్ కవర్ చేయాలో అవి చేసుకోండి. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ.